హాయ్ అండి. నమస్తే. జస్టీ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్‌గా మీకొక మంచి ఫలూదా రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే రబ్డీ ఫలూదా అండి. థిక్ క్రీమీ రబ్డీ, చిల్లుడ్ ఫాలూడా నూడిల్స్, రోజ్ సిరప్, సబ్జా సీడ్స్, పిస్తా బాదం టాపింగ్స్‌తో మీలో ఎంతమందికి ఫలూదా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి. సమ్మర్ వస్తే చాలు మా ఇంట్లో ఈ రెసిపీ చాలా స్పెషల్. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఈ రెసిపీ టేస్ట్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళరు. ఇది చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం తయారు చేసుకోవచ్చండి. నేను ఇందులో 3 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు ముందుగానే నానబెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్‌ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 లీటర్ పాలను తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ పాలైతే రబ్డీ టేస్ట్ బావుంటుందండి. పాలు ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడే మనం స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలండి. కంటిన్యూస్గా కలపటం వల్ల అడుగంటకుండా స్క్రాప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక పావు వంతు పాలు తగ్గేంత వరకు మరిగించుకోవాలి. ఇలా కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల పంచదార, అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలండి. ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వుని వేసి స్పూన్తో కలుపుతూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో షుగర్ అండ్ ఇలాచీ ఫ్లేవర్స్ కరిగేంత వరకు మరిగించుకోవాలండి. పాలని మరీ దగ్గరగా చిక్కగా ఉండకూడదండి. ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేమియాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫాలుదాలో నేను ఇంట్లో ఉన్న సేమియాని యూజ్ చేసుకున్నానండి. మీకు కావాలంటే ఫాలుదా సేమియాని సపరేట్గా మార్కెట్లో అమ్ముతారు, అది తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని ఈ సేమియాని వేసి ఉడకపెట్టుకోవాలండి. ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. సేమియా అనేది మెత్తగా లేకపోతే ఫలుదా టేస్ట్ ఉండదండి. ఈ వాటర్ని డ్రైన్ చేసి సపరేట్ చేయండి. మీరు వెంటనే ఈ సేమియాని యూజ్ చేసినట్టయితే డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. లేకపోతే ఇదే సేమియాని కూల్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవటానికి ఒక ఫాలుదా గ్లాస్ తీసుకోండి. అందులో సైడ్ నుండి రోజ్ సిరప్ అనేది ఇలా పోసుకోండి. దానివల్ల గ్లాస్ మొత్తం రోజ్ ఫ్లేవర్ అనేది ఉంటుందండి. మనం ఫాలుదా లేయర్స్ వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ప్రతి లేయర్‌కి వస్తుందండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల రబడీ వేసుకోండి. ఇది కొంచెం కొంచెం లేయర్స్ కింద వేసుకుంటే రబడీలో మనం ఆల్రెడీ షుగర్ వేసుకున్నాం కాబట్టి స్వీట్ టేస్ట్ వస్తుందండి. హాఫ్ కప్ ఐస్ క్యూబ్ వేసుకోండి. ఇందులో ముందుగానే నానబెట్టుకున్న సబ్జా గింజలు 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న సేమియాని 2 టేబుల్ స్పూన్ దాకా వేయండి. అందులో కొద్దిగా రోజ్ సిరప్ వేయండి. రోజ్ సిరప్ వల్ల ఫ్లేవర్స్ బాగా ఎన్హాన్స్ అవుతాయండి. ఇప్పుడు మనకి నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ని వేసుకోవచ్చండి. నాకు సమ్మర్లో మ్యాంగో అంటే చాలా ఇష్టం. అందుకే నేను మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని 2 స్కూప్స్ వేసుకున్నానండి. ఇప్పుడు టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుందామండి. టూటీ ఫ్రూటీ దొరకదు, ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రెష్ ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఇంకా టాపింగ్స్ కోసం డ్రై ఫ్రూట్స్ని అండ్ చెర్రీస్ని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, డెలిషియస్గా క్రీమీగా ద బెస్ట్ రబ్డీ ఫలూదా రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ డెజర్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.